తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. కుంభమేళాకు స్నానం ఆచరించాలని వెళ్ళాలని ప్రతి ఒక్కరం అనుకుంటాం. కానీ అన్ని వేళలా అందరికీ అది కుదరకపోవచ్చు కదా. ఇంట్లోనే ఉండి కుంభమేళలో స్నానం ఆచరించినంత పుణ్య ఫలం మనకు లభించాలంటే ఏం చేయాలి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇందాక నేను చెప్పినట్టుగా కుంభమేళాలో స్నానం ఆచరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్పెషల్లీ ఇప్పుడు చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ముఖ్యంగా వస్తుంది కాబట్టి. కానీ అందరికీ కుదరదు కదా. స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కుదరకపోవచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు, గోయింగ్ టు బి మామ్స్కి కుదరకపోవచ్చు. సో అందులో పిల్లలకి కుదరకపోవచ్చు. ఇంట్లోనే ఉండి అంతటి పుణ్య ఫలం దక్కించుకునే అవకాశం ఏదైనా ఉందా? మన పురాణాలు ఏమైనా చెప్పాయా గురుగారు? తప్పకుండా ఉందమ్మా. దానికి ఏంటంటే కొన్ని నీళ్ళు తీసుకొని ఒక బిందెలో మీరు ఒక చెంబుతో నీళ్ళు తీసుకొని బిందె నీళ్ళల్లో మళ్ళీ ఒక మంత్రం చదువుతూ వేసినట్లయితే ఆ ఫలితం ఇంట్లో బిందె నీళ్ళలో కూడా ఆ ఫలితం వస్తుంది. లేదా అక్కడికి వెళ్ళలేకపోయామండి, మా ఇంటి దగ్గరలో ఒక నది ఉంది, అక్కడ వెళ్ళి చేసేటప్పుడైనా సరే ఆ ఫలితం రావాలంటే ఇదే మంత్రం చదవచ్చు. మీరు అనిపించవచ్చు అదేంటంటే అలా ఎలా వస్తుంది, ఇజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా చూడమ్మా, ఇంట్లో నీళ్ళ మీద మనం గంగేచ యమునేచ అనుకుంటే అది గంగగా నదిగా మారుతుంది అంటారు. ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు మనం ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని గంగా యమున సరస్వతి గోదావరి అని అనుకున్నప్పుడు మరి ఇది గంగగా మారట్లేదా? అది మారినప్పుడు ఇది కూడా మారుతుంది. ఏది ఎవరికి ఇంకా వెళ్ళలేము, మాకు అస్సలు కుదరట్లేదని అనుకునే వారు మాత్రమే చేయాలి, అందరూ వెళ్ళకుండా ఉండడం కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా పాపం ఆ స్థితిలో ఉండే వాళ్ళు వెళ్ళలేరు, కానీ మనసులో ఉంటుంది అయ్యో వెళ్ళాలి అని. అంతేగాని వెళ్ళడం వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు, ఎందుకు వెళ్ళడం అనుకొని మాత్రం ఆగకూడదు. డబ్బులు ఖర్చు అవుతాయని వెళ్ళకుండా ఉండి మాత్రం చేయకూడదు. డబ్బులు ఉండి కూడా లేకపోతే వేరే విషయం, పాపం బెదవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఏదైతే తీసుకుంటామో దాన్ని ఎవరు మార్చలేరు కదా గురుగారు. ఆ పుణ్య ఫలితం ఎవరు మార్చలేరు. అది కూడా యోగం ఉంటేనే వెళ్ళగలరమ్మా. అంతే. యోగం లేనిదే మీరు అక్కడ దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఏదో అయింది అయ్యో ఇట్లాగా నేను వెనక్కి వచ్చేసిన వాళ్ళు, ఏదో ఫోన్ కాల్ వచ్చిందని వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క మహాకుంభమేళా వస్తుంది అంటే అందులో మీరు స్పర్శిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఆ వాటర్ని ఎందుకంటే అమ్మా అది కేవలం మనం ఏదో అనుకుంటున్నాం, ఏదో వెళ్తున్నాం స్నానం చేసి వచ్చేస్తున్నాం కాదు. అక్కడికి రోజు నిత్యము కూడా అందులో ప్రత్యేకంగా కొన్ని విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. మొన్న అమావాస్య వచ్చింది, పౌర్ణమి, పంచమి, ఇట్లాంటి రోజుల్లో ప్రత్యేకంగా దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు అందరూ వచ్చి స్నానం చేసి వెళ్తారు. వాళ్ళు స్నానం ఆడి వెళ్ళినటువంటి మనం ఆ నదిలో కనుక వెళ్ళినట్లయితే మనకు ఉన్నటువంటి పాపరాశి దగ్ధమవుతుంది అనేటువంటి భావనతో మనం వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా దానికి ఏదైనా మంత్రం ఉందా శాస్త్రాల్లో అంటే ఉంది. అది నేను ఇక్కడ రాసుకున్నాను చెప్తానని మీకు. దానికి ఏం లేదు. త్రివేణి మాధవం సోమం భారద్వాజ్వంచ వాసుకిం ఓకే. వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఇంతే. ఇది అనుకొని భక్తి శ్రద్ధలతో ఒక చెంబు నీళ్ళు మళ్ళీ అందులో పోసి ఒక్కసారి ఆ నీళ్ళు చల్లుకొని స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఫలితం వస్తుంది. ప్రయాగ్రాజ్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. డబ్బులు లేవు కదా, అనారోగ్యంతో ఉన్నాను కదా, ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా, వెళ్ళలేదని బాధపడాల్సిన పని లేదు. ఇది ఒక మార్గం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ నీళ్ళు ఇంట్లో చల్లుకోవాలనుకుంటారు. ఇదే మంత్రాన్ని చదివి ఒక చెంబు నీళ్ళలో అలా కొన్ని అక్షింతలు, అదేవిధంగా కొన్ని యాలకులు, ఒక కర్పూరం బిల్లా వేసి ఈ మంత్రాన్ని చదువుతూ వాటిని ఇట్లా కలిపి అదే నీళ్ళలో ఇంట్లో మూలల్లో జల్లాలి. చాలా మంది ఇంట్లో నీళ్ళు జల్లాలంటే ఇల్లు మొత్తం జల్లేస్తారు. ఎందుకంటే వాటిని మళ్ళీ తొక్కుతాం కదా, అందుకని ఇంటి మూలలు ఉంటాయి, కార్నర్స్ లో మూలం జల్లాలి ఎప్పుడు కూడా. ఎవరు తొక్కని చోట జల్లాలి. అదనమాట. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు కలశం పెట్టుకుంటాం. ఇప్పుడు మన శ్యామలా నవరాత్రులు అయ్యాయి, నవరాత్రుల సమయంలో కూడా కలశాలు పెడతారు. అందులో వాటర్ పోస్తాం. కొంతమంది బియ్యం వేస్తారు, మేము వాటర్ పోస్తాం. చాలా మంది ఏం చేస్తారు, ఆ వాటర్ ఏం చేయాలి అర్థం కాదనుకుంటారు. ఆ వాటర్ని ఈ 9 రోజులు చేసినటువంటి ఫలితం ఉంటుంది కదా, అందులో ఆ శక్తిని ఇంటి మూలల్లో జల్లితే మనకి ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా మూలలను ఆశ్రయించి ఉంటాయి అంటుంటారు. అదేవిధంగా మూలలకి మనకి దిశా దేవతలు ఉంటారు. ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీని పెంచిన వాళ్ళు అవుతారు. ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ పోయిందో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఉండేవాళ్ళు. అది
ఎస్, మనకి ఎవిడెంట్ గా కనిపిస్తూ ఉంటుంది కూడా. ఎగ్జాక్ట్లీ రైట్. మీరు వెళ్ళొచ్చారా గురుగారు నేను ప్రయాగ్రాజ్? వెళ్ళానమ్మా. ఎలాంటి అనుభూతికి గురయ్యారు గురుగారు? చాలా అద్భుతమైన అనుభూతి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది సిద్ధులు మీరు గమనించండి. అంటే మీకు వినే ఉంటారు ఆల్రెడీ, ఇప్పటికీ కూడా వెళ్తూ వెళ్తూ మాయమైపోతాడమ్మా మనిషి. అంతర్ధానం అయిపోతారంట కదా గురుగారు? అలాగా అంటే వాళ్ళకి ప్రత్యక్షంగా మీరు చూసారా? చూసాను. అసలు మనకు అర్థం కాదు. ఒక సెకండ్ మనం షాక్లో ఉంటాం, అరే ఏంటి ఏమైపోయాడా అని. కాకపోతే ఏంటంటే ఇంక వాళ్ళు అట్లాంటి ఇవి పొందారు. వాళ్ళు ఎక్కడా కూడా అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వ్యక్తి, అహంకారం ఉండదు. మరి ఎవరో కొంతమంది యూట్యూబ్లో చూపిస్తుంటారు పెద్ద పెద్ద కేకలు వేసేసి అది ఇది అటు ఇటు అంటారు, కానీ నిజంగా సిద్ధులైతే అస్సలు 1% కూడా వాళ్ళకి అహంకారం కానీ ఏమీ ఉండదు. అలా వస్తారు, స్నానం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతటి శక్తులు సాధించుకున్న వాళ్ళు కూడా వచ్చి స్నానం చేయడానికి వస్తున్నారంటే ఎంత గొప్పదైతే అక్కడికి వస్తారు. సంథింగ్ ఇస్ దేర్. కొట్టివేయడానికి లేదు. శక్తులు ఉన్నాయి, నేను వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనుకోవట్లేదు. ఆయన మాయమైపోయే మనిషి వచ్చి స్నానం చేస్తున్నారు. అంతే కదా? అంతే కదా గురుగారు. అది అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. అదొకటి. నేను ఒకటి కూడా చూసాను గురుగారు. ఒక అతను 157 years ఫేస్బుక్ లో, మన ఫేస్బుక్ లోనే చూసాను. 157 years అతను కూడా 150. అవును, చూసాను. అతను వచ్చి అక్కడ స్నానం ఆచరిస్తున్నారంటే కింద కమెంట్ బాక్స్ లో అంత అలా ఉన్నాడు, అలా వేషంలో అంత వంగిపోయి ఉన్నాడు, ఎలా వచ్చాడు, ఎలా నడుచుకుంటూ వచ్చారు, మేమంతా పిక్చర్లా కనిపిస్తున్నాం అని అంటే ఇదే మీలాంటి వాళ్ళకి సమాధానం. అంతే కదా గురువు గారు? ఎగ్జాక్ట్లీ. నువ్వు నమ్మకపోతే నమ్మకు, నమ్మే వాళ్ళ ఇది ఎందుకు పాడు చేస్తావు అనిపిస్తుంది. అక్కడ నుంచి వాటర్ తెచ్చుకొని ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూసారా, కొంచెం వాటర్ మీరు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తున్నా కూడా ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఓకే. ఆ వాటర్ తీసుకొని యాక్చువల్గా ప్రయాగరాజ్ కానీ మీరు కాశీ దగ్గర ఉండేటువంటి నది ఉంటుంది చూసారు, ఘాట్ దగ్గర, ఆ నీరు మీరు ఎంతకాలం మీరు ఇంట్లో పెట్టినా సరే పురుగు పట్టదు ఆ నీరుకి. అవునంట. కానీ కాశీ నుంచి వాటర్ తెచ్చుకోవద్దు అంటారు కదా గురుగారు, మహాశ్మశాన అని అక్కడ నుంచి వాటర్ తెచ్చుకోవద్దు అంటారు. కానీ ప్రయాగరాజ్ నుంచి తెచ్చుకోవచ్చు. కాకపోతే కొంతమంది సిద్ధులు కొన్ని దేవతా సంబంధించిన కార్యక్రమాలకు తెచ్చుకుంటారు కొంతమంది. అంటే కొన్ని ఏంటంటే మహాభస్మంతో చేస్తారు, అంటే మనకి భస్మ దాంతో కూడా చేస్తారు. చితాభస్మం ఉంటుంది కదా, ఆ చితాభస్మాన్ని ఒంటికి పూసుకొని చేసేవి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఓకే. ఆ ఆచారాలు చేసే వాళ్ళు కొంచెం అందులో కలుపుకోవడానికి ఆ వాటరే వాడతారు. కాశీ నుంచి తెచ్చిన వాడతారు. అంటే వాటి కోసం మాత్రం వాడతారు, వేరే వాటికి వాటర్ మళ్ళీ. ఓకే. సో కానీ మీరు చెప్పిన ఈ మంత్రం మహాకుంభమేళకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, వెళ్ళలేకపోయిన వాళ్ళు, జస్ట్ ఆ 2 అక్షరాల మంత్రం మీకు కింద టెక్స్ట్ రూపంలో కూడా కనిపిస్తుంది. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా పెట్టించే ప్రయత్నం చేద్దాం గురుగారు. అది కనుక చదువుకుంటే, బికాజ్ ఎలాగో 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మిస్ అయిన ఫీలింగ్ ఉండకుండా, అంటే ఇంకొక 2 generations వరకు కనీసం నెక్స్ట్ జనరేషన్ తర్వాత వాళ్ళే చూస్తారు మళ్ళీ. కరెక్ట్ చెప్పాలంటే ఈ జనరేషన్స్ వాళ్ళు చాలా లక్కీ. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.